సర్కార్ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు ఇంకెప్పుడు అమలు చేస్తారంటూ ప్రశ్నించారు ఎమ్మెల్సీ తక్కిళ్లపల్లి రవీంద్రరావు. మహబూబాబాద్లో ఈ నెల 21న నిర్వహించే బీఆర్ఎస్ మహాధర్నాను విజయవంతం చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఇక జిల్లా కేంద్రంలోని ధర్మస్థలిని పరిశీలించారు. ఇక ఈ ధర్నాకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరవుతున్న తరుణంలో ఏర్పాట్లపై ఆరా తీశారు. బీఆర్ఎస్ హయాంలో హైదరాబాద్ సమీపంలో 15,000 ఎకరాల భూమిని సమీకరించగా అక్కడ వదిలేసి పచ్చడి పంట పొలాలను లాక్కోవడమేంటంటూ విమర్శ లగచర్ల గ్రామంలో జరిగిన గిరిజనులపైన దాడి భయకంపితుల్ని చేసి గత 8 మాసాలుగా అనేక పోరాటాలు చేస్తున్నా, అనేక ధర్నాలు నిర్వహిస్తున్నా చెవికెక్కని తలకెక్కని రేవంత్ రెడ్డి దౌర్జన్యపూరితంగా భూములను గుంజుకునే విధానం పైన ఆయన అన్న తిరుపతి రెడ్డి బెదిరిస్తున్న తీరు, కాంగ్రెస్ గుండాలు గిరిజనుల భూములని ఆక్రమించుకునే తీరుకు నిరసనగా పోరాటానికి సిద్ధమవుతున్నారు. దాంట్లో భాగంగానే గిరిజనుల భూములని అక్రమంగా గుంజుకున్న వారిపైన గుంజుకోవడానికి ప్రయత్నం చేసిన వారిపైన అక్రమ కేసులను బనాయించి జైలుకు పంపించిన ఎమర్జెన్సీ తలపింపజేసే పద్ధతులు వివరిస్తున్న తీర్పు వ్యతిరేకంగా గిరిజన జిల్లా అయిన మహబూబాబాద్ జిల్లాలో ఈ నెల 21వ తారీఖు నాడు ఉదయం 10 గంటలకి మహబూబాబాద్ తహసీల్దార్ కార్యాలయం ముందు భారీ ఎత్తున ఈ యొక్క మహాధర్నా కార్యక్రమం ఉంది. వేలాదిగా గిరిజనులు, రైతు బీడలు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. దీనికి ముఖ్య అతిథిగా మా గౌరవ బీఆర్ఎస్ పార్టీ